లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి కుదము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన అవకాశాన్ని బట్టి, ఆహ్వానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి క్షేమాన్ని కలిగించేదిగా, మరి అనేక మంది దేవుని చేత ప్రోత్సహించబడినట్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనేక మంది వ్యక్తిగతంగా వారు కాల్స్ చేసి చెబుతున్న మాటలు కానీ, లేకపోతే కామెంట్స్ రూపంలో వారు పెడుతున్న వ్యాఖ్యలు కానీ మరి బోధకునిగా ఒక ప్రోత్సాహాన్ని కలిగింపచేస్తుంది.
సో తల్లి ఆహారాన్ని సిద్ధం చేసినప్పుడు భుజించిన బిడ్డలు మరి ఆహారం ఎలా ఉందో చెప్పినప్పుడు ఆ తల్లికి ఒక తృప్తి, ఆ శ్రమను, ఆ కష్టాన్ని ఆమె మర్చిపోతుంది కదా. కాబట్టి ఆహారాన్ని ఆరగించడం మాత్రమే కాదు, ఆ సంతృప్తిని వ్యక్తపరచడం కూడా ఆవశ్యకం. రండి, మరొక దినం ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన అనుభవాలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనములతో ప్రభా అనేకమైన గూఢాంశములు మీరు మాకు బోధిస్తూ, గూఢమైన భావాలు వ్యక్తపరుస్తూ, ఆ మర్మములు గ్రహించి వాటిని అనుసరించుటకు మాకు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తూ, ఆలకిస్తున్న వారందరి జీవితాల్లో శుభములు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 19వ కీర్తన 12వ వచనం గత దినం జ్ఞాపకం చేసుకున్నాం. అందులోని 2వ భాగాన్ని ఇంకా కొంత విశ్లేషించాలన్న భావనతో ఆ మాటను మరలా తీసుకుంటున్నాను. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అనే మాట. నేను రహస్యముగా చేసిన తప్పులు మన్నించి లేకపోతే క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అనే మాట. సో నిన్నటి దినము ధ్యానం చేస్తూ ఆ రహస్యముగా చేసిన ఆ తప్పులు అనగా ఎవరికి తెలియదనుకొని చీకట్లో జరిగించే చీకటి కార్యములు అనే భావాన్ని, అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు బెత్షెబా విషయంలో చేసిన ఆ క్రియ ఎవరికి తెలియదని చేశాడు, కానీ అది బహిర్గతమైంది. కాబట్టి అనగా ఈ కీర్తన సమయానికి ఆ క్రియ జరిగించబడలేదు, కానీ దావీదు ముందుగానే ఆ ప్రార్థన చేశాడు. సో ఈ శోధన యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎటువంటి వారినైనా వశపరిచి లోపరిచి లొంగదీస్తుందో, ఆ వాస్తవాన్ని మరొకసారి జ్ఞాపకం చేయాలన్న తలంపుతో ఈ మాట మరలా నేను ధ్యానం చేస్తున్నాను. ఆదాము హవ్వలు ఆ తినవద్దని చెప్పిన పండు తిన్నప్పుడు వారి దృక్పథంలో రహస్యంగా చేశారు, కానీ దేవుడు ప్రశ్నించినప్పుడు ఆ రహస్యము బయటపడ్డప్పుడు వారు చెట్ల చాటుకు వెళ్ళిపోయారు. చాలాసార్లు కొన్ని అంశాలు మనము కొన్ని క్రియలు చాటుగా చేస్తూ ఉంటాం. పట్టుబడ్డప్పుడు అవి బహిరంగమైనప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది, అవమానపరచబడాల్సి వస్తుంది, అదే రీతిగా శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. సో ఈ వాస్తవాన్ని నిన్నటి దినము నేను జ్ఞాపకం చేశాను. సో ఇందులోని మరొక గూఢాంశం ఏంటంటే, రహస్యంగా చేసిన ఆ నీచ కార్యాలు మాత్రమే కాదు, రహస్యంగా ఉన్నటువంటి ఆ నీచ కార్యాల వెనుక ఉన్న ఆలోచనలు. సో చాలాసార్లు మనము చేసిన క్రియలను మాత్రమే పాపాలుగా, తప్పులుగా భావిస్తూ ఉంటాం, వాటికి శిక్ష విధిస్తూ ఉంటాం. అనగా చేసిన క్రియలకు, వాటికి సంబంధించిన నేరాలకు శిక్ష విధించబడుతుంది, కానీ ఆ క్రియకు ప్రోత్సహించిన ఆ తలంపు కానీ, ఆ ఆలోచన కానీ, ఆ మనస్సు కానీ సో రహస్యముగా చేసిన తప్పులు అన్నప్పుడు ఆ చేసిన తప్పులు మాత్రమే కాదు, చేసిన తప్పులకు ప్రేరేపించిన ఆ ఆలోచన కూడా. ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఆ తప్పు చేసిన ఆ తప్పుకు ప్రోత్సహించిన ఆలోచన. ఆశలు కొన్ని రకాలండి. ఒకటి మామూలుగా ఆశ ఉంటుంది, అలాగే దురాశ ఉంటుంది కదండి. దురాశ ఉంటుంది, దాన్ని కొన్నిసార్లు పేరాశ అంటారు కదా.
కొన్నిసార్లు అత్యాశ ఉంటుంది, అతిగా ఆశించడం. అందుకే ఈ ఆత్మ ఫలము గురించి మాట్లాడుతున్నప్పుడు చివరిది ఆశా నిగ్రహము అంటాడు. ఆశను నిగ్రహించుకోవాలి అనగా ఆ ఆశ అనేది మనసులో పుడుతుంది. ఆ మనసులో పుట్టే ఆ కోరికను నిగ్రహించుకోవాలి. అది ఆత్మ ఫలము కాబట్టి ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారికి ఆ 9 అంశాల్లో ఆశా నిగ్రహం కూడా దేవుడు అనుగ్రహించేది. కాబట్టి రహస్యముగా చేసిన తప్పులు అనే మాట వెనక సో క్రియను మాత్రమే కాదు, క్రియకు కలిగించిన ఆలోచన లేకపోతే క్రియకు ప్రోత్సహించిన ఆ క్రియ. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5, 6, 7 అధ్యాయాలు యేసుప్రభువారు చెప్పిన పర్వత ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువారు కొంత స్పష్టత ఇస్తాడు. అనగా మోషే ఇచ్చిన ఆ ధర్మశాస్త్రానికి ఆనాటి శాస్త్రులు, ప్రధాన యాజకులు లేకపోతే యాజక బృందం వారు ఇచ్చిన ఒక డిస్క్రిప్షన్ అంటే, నీవు శిక్ష చేస్తే, నువ్వు అనగా తప్పు చేస్తే శిక్షించబడతావు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఏ తప్పుకు ఏ శిక్ష, అంతేగాని అనగా తప్పు చేయకుండా ఆపదు. లా విల్ నెవర్ కంట్రోల్ యూ బై ఇన్ సిన్నింగ్. ఇట్ ప్రిడిక్ట్స్ లేకపోతే ఇట్ డిక్టేట్స్ లేకపోతే ఇట్ డిజైన్స్ ఆర్ ఇట్ డిసైడ్స్ ది పనిష్మెంట్ ఫర్ ద సిన్. తప్పు చేస్తే శిక్ష ఏమిటో చెప్తుంది ధర్మశాస్త్రం, కానీ తప్పు చేయకుండా నిన్ను ఆపదు. ఆ విధానాలు ఎందుకు చెప్పబడ్డాయంటే ఆ శిక్ష లోను కాకుండా ఆ భయముతో తప్పు చేయకుండా ఆ శిక్షకు భయపడి తప్పు చేయకుండా ఉంటారేమని. ఈనాటి కాలంలో చూడండి, క్రైమ్ కానీ ఎంత భయంకరంగా రేగిపోతుందంటే ఆ శిక్షకు అలవాటు పడిపోయారు, లేకపోతే శిక్ష పెద్ద అనుభవంలో లేదు. తప్పించుకునే మార్గాలు చాలా ఉన్నాయి కాబట్టి తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో బలాత్కారాలు కానీ, మానభంగాలు కానీ, చిన్న బిడ్డల మీద అత్యాచారాలు కానీ, దొంగతనాలు, దోపిడులు, మోసాలు, ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి శిక్షించబడతామనే భయం లేదు వారికి. సో ధర్మశాస్త్రము శిక్ష మాత్రం చెప్పింది కాబట్టి ఆ శిక్షించబడతామనే భయం లేకుండా ఆనాడు కూడా తప్పు చేయడం, దానికి తగిన పరిహారం చెల్లించడం ఎంతో రాసి ఉంటుంది ధర్మశాస్త్రంలో. కాబట్టి దాని ప్రకారం చేయడం. కాబట్టి యేసుప్రభువారు మత్తయి సువార్తలో ఆ పర్వత ప్రసంగంలో ఆయన 5వ అధ్యాయము 27వ వచనంలో ఆయన చెప్పిన మాట ఒక చక్కని, అనగా ధర్మశాస్త్రంలో పొందుపరచబడిన ఆ ఆజ్ఞలకు ఒక నూతన భాష్యాన్ని చెప్తాడు. అదేంటంటే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడ్డ మాట ధర్మశాస్త్రంలో ఉంది. చేస్తే తప్పేంటో చెప్పబడింది, కానీ ఆ తప్పుకు శిక్ష పరిహారాన్ని చెల్లించి లేకపోతే కొంత సొమ్ము చెల్లించి ఆ శిక్ష నుంచి విడిపించబడతాడు. కానీ వ్యభిచరించబడిన ఆ స్త్రీ పరిస్థితి ఏంటి? ఆ స్త్రీ పరిస్థితి ఏంటి? కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ పర్వత ప్రసంగం చివరిలో ఆ సందేశం విన్నవారు 7వ అధ్యాయం 28-29 చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహం ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఏలనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించారు. అధికారం గలవాడు. ఆ అధికారం ఏంటంటే, ధర్మశాస్త్రం శిక్షిస్తుంది, కానీ ఆ శిక్షకు మీరు భయపడడం లేదు. కాబట్టి శిక్ష కాదు, పాపం కాదు, ఆ నేరం కాదు, ఆ నేరకు ప్రోత్సహించిన ఆ భావనే శిక్షార్హము అంటాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన
ప్రతివాడు ఆ క్షణమందే ఆ స్త్రీతో మానసిక వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. ఆ రీతిగా స్త్రీ పురుషులు ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి దయనీయ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. ఆయా రోడ్ల మీద వెళ్తుంటాం, ఆయా పోస్టర్స్ కనబడుతూ ఉంటాయి, కొన్ని చాలా అసభ్యంగా ఉంటాయి. ఒక భక్తుడు చెప్తూ అంటాడు, మన చుట్టూ ఉండే ప్రపంచంలో చాలా విపరీతమైన లేకపోతే అసభ్యకరమైన దృశ్యాలు ఉంటాయి. వాటిని చూడడంలో తప్పులేదు, ఎందుకంటే అవి మన చుట్టూ ఉన్నాయి కాబట్టి, మన చుట్టూ ఉండే ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి చూడడంలో తప్పులేదు. కానీ మరలా చూడాలన్న కోరికను చూసా, ఆ కోరిక తప్పు అంటాడు. ఏ డిజైర్ టు సీ ఇట్ అగైన్ అగైన్. మన చేతిలో మీడియా ఉంది, లేకపోతే కొన్ని వివిధ వాట్సాప్లు కానీ ఇన్స్టాగ్రామ్లు చూస్తుంటే కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని మనకు ఇబ్బందికరమైనవి లేకపోతే చూడకూడనివి లేకపోతే ఈ నేత్రాశకు సంబంధించిన కొన్ని వస్తూ ఉంటాయి. కొంతమంది వైరల్ చేస్తూ ఉంటారు. వాటిని పదే పదే చూడాలన్న కోరిక ఉంచుతారా, ఆ కోరిక పాపం. పదే పదే చూడాలన్న కోరిక పాపం. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట, నేను రహస్యముగా చేసే తప్పులంటే ఈ తలంపు బయటికి కనిపించదు. నేను క్రియ చేస్తేనే, నేను దొంగతనం చేస్తేనే, హత్య చేస్తేనే, వ్యభిచారం చేస్తేనే అది నేరంగా భావించబడుతుంది సమాజం చేత. కానీ రహస్యంగా కనిపించే ఈ తలంపు, ఆ ద థాట్ బిహైండ్ ద డీడ్, అది చాలా ప్రమాదకరమైంది. దానికి శిక్ష ఎవరు విధిస్తారు? ఎవరికి తెలుసు? దేవుని వాక్యాన్ని అనగా ఎంత విశిష్టమైందో ఆ విషయాలన్నీ చెబుతూ ఆ క్రమంలో ఈ మాట చెప్తున్నాడు. 6 నుంచి రాయబడ్డ వాక్య భాగాల్లో దేవుని వాక్యం గురించి చాలా స్పష్టంగా తెలియచేస్తూ అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుందంటూ ఈ వాక్యాన్ని చెబుతూ ఆ తర్వాత తను తాను సర్కంసైజ్ చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి చెప్తున్న మాట. సో దేవుని వాక్యం ఏం చేస్తుందన్న దానికి ఒకసారి హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నవి. సో దేవుని వాక్యం యొక్క విశిష్టతను 6వ వచనం నుంచి ఆయన చెబుతూ ఆ వాక్యము చాలా విశిష్టమైంది, నా జీవితాన్ని సరిచేస్తుంది అని ఒప్పుకుంటూ ఆ ఒప్పుకున్న నేపథ్యంలో ఒక క్షమాపణ, ఆ క్షమాపణ కూడా ఎలా అంటే, నేను ఆ రహస్యమందు చేసిన ఆ తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అనే ఈ భావన వ్యక్తపరుస్తాడు. సో రహస్యంగా చేసిన ఈ తప్పులు అనే దానికి ఇక్కడ కూడా ఇస్తున్న ఒక సూచన. మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏమో కాకుండా ఇక్కడ కూడా ఏమంటే దేవుని వాక్యము సజీవమైంది, లివింగ్ గాస్పల్, లివింగ్ వర్డ్ అనగా ఇట్ స్పీక్స్ టు ఆల్ జనరేషన్స్. గత ప్రజలతో మాట్లాడింది, నేడు మనతో మాట్లాడుతుంది, రేపటి కాలంలో రాబోయే తరంతో మాట్లాడుతుంది. సో తరాలు మారుతాయి, మనమందరం వెళ్ళిపోతాం, కానీ వాక్యం సజీవమైంది. ఎందుకంటే వాక్యమైన దేవుడు సజీవుడు, వాక్యమైన దేవుడు సజీవుడు, సృష్టికర్త ఆయన. కాబట్టి అది సజీవమైన వాక్యం కాబట్టి ఆ సజీవమైన వాక్యము మనలో పనిచేస్తుంది. ఆ పని చేయగలిగిన బలము కూడా కలది, అనగా ఇట్ హ్యాస్ అ ఫోర్స్. కేవలము ఆ సజీవమైనది మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఎ లివింగ్ ఫోర్స్. ఆ ఫోర్స్ ఏం చేస్తుంది అన్నదానికి ఇక్కడ రాయబడ్డ మాట అంటే, అది ఆ రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి, షార్ప్ వాడిగా ఉండి ప్రాణాత్మలను అలాగే
కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుతూ ప్రాణాన్ని ఆత్మను ఈ రెండింటినీ విభజించినంతగా దేవుని వాక్యం ఈ రెండింటిని విభజిస్తుందటండి. సో ప్రాణము ఆత్మ, మనము యేసుప్రభువు వారి సెలవులో పలికిన చివరి మాట జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తల వంచి తన ప్రాణమును విడిచెను అని. సో ఏ సెపరేషన్ ఆఫ్ ద సోల్ అండ్ ద స్పిరిట్, ఏ సెపరేషన్ ఆఫ్ ద సోల్ అండ్ ద స్పిరిట్ హ్యాపెన్స్ ఓన్లీ ఎట్ ద పాయింట్ ఆఫ్ అవర్ డెత్. ఆ సపరేషన్లో జరిగే యూనిక్నెస్ ఏంటంటే ప్రాణము నుంచి ఆత్మ విభజించబడుతుంది, విడిపోతుంది. ప్రాణంలో ఏముంది? ప్రాణము ఈ లోక సంబంధమైన ఆశల వలయంలో చిక్కుకొని అది కావాలి ఇది కావాలి, ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ప్రాణం ఏమంటుందంటే నా ప్రాణమా సుఖించుము, తినుము త్రాగుము సంతోషించుము నీ జీవిత కాలానికి అంటే. వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఇట్ గోస్. ప్రాణం పోతుంది. అందుకే ప్రాణం పోయింది, చనిపోయాడు అంటాం. ప్రాణం పోతుంది. సో ఈ ప్రాణము పట్టి పీడిస్తున్న ఈ లోక సంబంధమైన ఆశల్లో నుంచి ఆత్మను వేరు చేసి ఆ ఆత్మను తండ్రికి అప్పగిస్తుంది దేవుని వాక్యం. మరలా చెప్తాను, శోధించబడే అనుభవాల మధ్య ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని, శోధించబడే అంశానికి ఆకర్షితురాలైన ఈ ప్రాణం నుంచి ఆత్మను వేరు చేసి ఆ ఆత్మను దేవునికి అప్పగించే ఆ శక్తి కలిగింది దేవుని వాక్యము. సజీవమైనది, బలము గలది, వాడిగలది. అది దేవుని వాక్యం. అలాగే ఆ కీళ్లను మూలుగను విభజిస్తుందట. It goes deep into the body. At the same time, అక్కడ రాయడం మాట హృదయం యొక్క తలంపులను ఆలోచనలు విభజించినంతగా, తలంపులను ఆలోచనలు విభజించినంతగా. సో ఇందాక చెప్పాను కదండి, తలంపు అనేది ఇక్కడ పుడుతుంది. ఆ పుట్టిన ఆ తలంపును నెరవేర్చడానికి చేసే ఆలోచన. సో తలంపును క్రియారూపంలో నెరవేర్చడానికి ఒక ఆలోచన చేస్తాం. కాబట్టి ఆ ఆలోచనకు అవకాశం లేకుండా తలంపునకు ఆలోచనకు మధ్య దేవుని వాక్యం ఒక గోడవలే ఆగుతుంది. సో ప్రాణం ఒక కోరిక కోరొచ్చు, కానీ ఆ ప్రాణం ద్వారా, ఆ కోరిక ద్వారా కలిగే ఆ మలిన క్రియారూపంలో కాకుండా ఆ ఆలోచనకు తలంపుకు మధ్య ఒక గోడ నిర్మించబడుతుంది. సో తలంపులను ఆలోచనలు మనం అన్నీ ఒకే రీతిగా మాట్లాడుతుంటాంలేండి, అన్నీ ఒకటే అనుకుంటాం. బట్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్. And we will be knowing only when we study deep or dig into the truths. సో కాబట్టి అక్కడ రాయబడ్డ మాట, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏమీ లేదు, అనగా సృజించబడింది ఏది ఆయన కనిపించింది ఏమీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. యువర్ లైఫ్ ఈజ్ అ ట్రాన్స్పరెంట్. యువర్ లైఫ్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కాబట్టి నేను దావీదు వలె చేయవలసిన ప్రార్థన అంటే, నేను రహస్యముగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. రహస్యముగా చేసిన చీకటి కార్యాలు మాత్రమే కాదండి, రహస్యంగా కలిగిన ఇన్సైడ్ ఇన్ట్యూషన్స్, ఆలోచనలు, తలంపులు క్రియారూపంలోకి రాకముందే ఆ తలంపును ప్రభువా నువ్వు సరిచేసి నన్ను క్షమించు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాలో మీరు చేసిన సమస్తమైన ఆశీర్వాదమైన క్రియలు బట్టి స్తుతులు చెల్లిస్తూ, అటువంటి పాపంలో మేము పడకుండా మమ్మల్ని వేరు చేసి సరిచేసి సవరించి సరిదిద్దమని వేడుకుంటూ, మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ, మాకు తెలియకుండానే మా హృదయాల్లో మా మనసుల్లో కలిగే ఆ తలంపులను, చెడ్డ తలంపులను దూరపరిచి వాటికి అనుగుణంగా మా చేతలు చేయకుండా మీరే సవరించమని వేడుకుంటూ, మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడేండని కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.